హలో వెల్కమ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాట్సాప్లో జరుగుతున్న కొత్త రకాల మోసాల గురించి మాట్లాడుకుందాం. మన ఫోనే మన ప్రపంచం. డబ్బు, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం అంతా అందులోనే ఉంటుంది. కాబట్టి వాట్సాప్ను సురక్షితంగా ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం మనందరికీ చాలా అవసరం. ముందుగా ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన మోసాల గురించి చూద్దాం. మొదటిది, ఫోటో ఓపెన్ చేస్తే చాలు అకౌంట్ ఖాళీ. ఇదెలా జరుగుతుందంటే, మీకు తెలియని నంబర్ నుండి ఒక ఫోటో వస్తుంది. దాన్ని మీరు సరదాగా ఓపెన్ చేశారో ఇక అంతే. ఆ ఫోటో వెనుక దాగి ఉన్న ఒక హ్యాకింగ్ కోడ్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. అది రాగానే మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ యాప్ల వివరాలు, పాస్వర్డ్లు, చివరికి మీలు కూడా హ్యాకర్లకు చేరిపోతాయి. మీకు ఏమాత్రం తెలియకుండానే మీ అకౌంట్ నుంచి డబ్బు మాయం చేస్తారు. దీనికి జాగ్రత్త. ఎవరైనా తెలియని వాళ్ళు ఫోటోలు గానీ, వీడియోలు గానీ పంపితే వాటిని అస్సలు ఓపెన్ చేయకండి. వెంటనే డిలీట్ చేయండి. రెండవది, లింక్తో ఎరవేయడం. ఇది కూడా చాలా సాధారణంగా జరిగే మోసం. మీకు బంపర్ ఆఫర్ వచ్చింది అనో మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి అనో మీకు ఒక లింక్ పంపిస్తారు. మీరు ఆతృతతో ఆ లింక్ క్లిక్ చేస్తే అది మీ ఫోన్లోని సమాచారాన్ని దొంగిలించడం మొదలుపెడుతుంది లేదా ప్రమాదకరమైన వైరస్ను ఇన్స్టాల్ చేస్తుంది. దీనికి జాగ్రత్త. తెలియని లింకులు, క్యూఆర్ కోడ్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు. మూడవది, మీ స్నేహితుల్లా నటిస్తూ మోసం. ఈ మోసంలో మీ స్నేహితుడి లేదా బంధువు ఫోటోను ప్రొఫైల్ పిక్గా పెట్టి ఒక కొత్త నంబర్ నుండి మీకు మెసేజ్ చేస్తారు. నేను చాలా అత్యవసరంలో ఉన్నాను, అర్జెంటుగా కొంచెం డబ్బు పంపు అని అడుగుతారు. మనం నిజంగా మనవాళ్లే అనుకుని డబ్బు పంపితే అది నేరుగా మోసగాళ్ల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. దీనికి జాగ్రత్త. ఎవరైనా ఇలా డబ్బు అడిగితే వెంటనే వాళ్లకు ఒక వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ చేసి నిజంగా వాళ్లేనా కాదా అని నిర్ధారించుకోండి. అప్పుడే ముందుకు వెళ్ళండి. సరే, మరి ఈ మోసాల బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన జాగ్రత్తలు చూద్దాం. మీ వాట్సాప్లో ఈ మార్పులు వెంటనే చేసుకోండి. మొదటిది, ఆటో డౌన్లోడ్ ఆపండి. వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్ను ఎంచుకోండి. అక్కడ మీడియా ఆటో డౌన్లోడ్ అని ఉంటుంది. అందులో ఫోటోలు, వీడియోలు, ఆడియోలు అన్నీ వాటంతటా అవే డౌన్లోడ్ అవ్వకుండా నెవర్ అని సెట్ చేసుకోండి. ఇలా చేస్తే ప్రమాదకరమైన ఫైల్స్ ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి రావు. రెండవది, గ్యాలరీలో సేవ్ అవ్వకుండా చూడండి. సెట్టింగ్స్లోని చార్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియా విజిబిలిటీని ఆఫ్ చేయండి. దీనివల్ల వాట్సాప్లో వచ్చే ఫోటోలు, వీడియోలు మీ ఫోన్ గ్యాలరీలో కనిపించవు. ఇది కూడా ఒక రకమైన భద్రతే. మూడవది, మిమ్మల్ని గ్రూపుల్లో ఎవరు పడితే వాళ్ళు చేర్చకుండా ఆపండి. సెట్టింగ్స్లోని ప్రైవసీలోకి వెళ్ళి నాలుగవది, 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇది మీ వాట్సాప్కి ఒక అదనపు తాళం వేయడం లాంటిది. సెట్టింగ్స్లోని అకౌంట్ లోకి వెళ్ళి 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసి ఒక 6 అంకెల పిన్ నంబర్ను సెట్ చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. ఐదవది, ఎప్పుడూ అప్డేట్గా ఉండండి. మీ వాట్సాప్ను, అలాగే మీ ఫోన్ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. కంపెనీలు కొత్త భద్రతా ఫీచర్లను అప్డేట్ల ద్వారా అందిస్తుంటాయి. ఒకవేళ మీ వాట్సాప్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే భయపడకండి. వెంటనే మీ ఫోన్ నుండి వాట్సాప్ను డిలీట్ చేసి మళ్లీ ఇన్స్టాల్ చేయండి. మీ నంబర్తో లాగిన్ అవ్వండి. 2 స్టెప్ వెరిఫికేషన్ పిన్ను సెట్ చేసుకోండి. మీ బ్యాంక్ యాప్లు సరిగ్గా పనిచేయకపోతే వెంటనే మీ బ్యాంక్కు ఫోన్ చేసి చెప్పండి. చివరగా కొన్ని ముఖ్యమైన సూచనలు గుర్తుంచుకోండి. తెలియని నంబర్ నుంచి వచ్చే ఏ ఫైల్ను తెరవొద్దు. మీ వాట్సాప్ ఓటీపీ లేదా వెరిఫికేషన్ కోడ్ను ఎవరితోనూ పంచుకోవద్దు. డబ్బు అడిగిన వారెవరైనా కాల్ చేసి మాట్లాడాకే నిర్ణయం తీసుకోండి. 2 స్టెప్ వెరిఫికేషన్ను ఎప్పుడూ ఆన్లోనే ఉంచండి. మిత్రులారా,
మన ఫోన్లోని సమాచారం చాలా విలువైంది. ఒక్క చిన్న పొరపాటు కూడా మనల్ని పెద్ద నష్టంలోకి నెట్టేస్తుంది. కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పి వారిని కూడా అప్రమత్తం చేయండి. అవగాహనతో ఉందాం. సురక్షితంగా ఉందాం. ధన్యవాదాలు.